సమయం లేని కారణాన్ని బట్టి, అవకాశం లేని కారణాన్ని బట్టి దేవుడిచ్చిన కృపలో ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకొని మీకు త్వరగానే ఈ విషయాన్ని తెలియపరచాలి అనే ఆలోచనలు అయితే ఉన్నానండి. దేవుడు దేని కొరకైతే ఆశపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కొరకైతే ఇంత దారదారులుగా రక్తాన్ని కార్చి వెళ్ళాడో, ఆ సమయం ఆసన్నమైంది అని అనడంలో ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదని అంటానండి. ఎవరైతే క్రీస్తుకు దూరంగా ఉన్నారో, ఎవరైతే బైబిల్కు దూరంగా ఉండేవారు, ఏ గ్రంథాల్లో అయితే క్రైస్తవ్యానికి యోధా మతానికి పూర్తిగా మీరు దూరంగా ఉండాలి అని చెప్పి బోధించిందో, ఏ గ్రంథంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ప్రవక్త మాత్రమే అని చెప్పి నొక్కి ఒక్కానించినట్టుగా మాట్లాడిందో, ఆ గ్రంథాన్ని అవలంబించేటువంటి, ఆ గ్రంథాన్ని కొలిచేటువంటి, ఆ గ్రంథాన్ని నమ్మి ఆ గ్రంథం రాయించినటువంటి ఆ దేవుణ్ణి స్వీకరించి నమ్మినటువంటి ఒక ముస్లిము రాజుగారు క్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించారండి. ఈయన ఒక మాషా మనిషి అయితే కాదు, కువైట్ దేశానికి సంబంధించిన రాజకుమారుడు అండి. ఆయన కువైట్ దేశానికి సంబంధించిన రాజకుమారుడు అండి. ఆయన బయట చిన్న చితక వ్యక్తి కూడా కాదండి. కువైట్ దేశం అంటేనే మనందరికీ తెలిసిన విషయం. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ముస్లిమ్సే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇష్మాయిల్ యొక్క సంతానం. అందరం కూడా అబ్రహాం నుంచి వచ్చినటువంటి వారమే, అందులో నోవాహు నుంచి వచ్చిన వాళ్ళమే. మనందరికీ తెలిసిందే. అంటే కొంతమంది నమ్మరు అనుకోండి. వాళ్ళ యొక్క నేత్రాలు అపవాది మూసిన కారణాన్ని బట్టి, గుడ్డితనం కలిగిన కారణాన్ని బట్టి అపవాది వీలైనంత మందిని వాడివైపుగా మళ్లించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. అయితే చాలామంది మన భారతదేశంలో ఉన్న వాళ్ళే, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారే కువైట్ దేశంలోకి వెళ్ళి పనిచేసేవాళ్ళు, అలాగే బెహ్రైన్ వెళ్ళి పనిచేసేవాళ్ళు, అలాగే అబుదాబి వెళ్ళి పనిచేసేవాళ్ళు, అలాగే దుబాయ్ వెళ్ళి పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ జీవనోపాధి కొరకు వలస వెళ్ళి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా కువైట్ దేశంలో కానీ లేదంటే అరబ్ దేశాల్లో ఉన్న వాళ్ళు అయితే దయచేసి కమెంట్లో కూడా ఈ విషయాన్ని తెలియపరచడానికి ప్రయత్నించండి. మీ అందరికీ తెలిసిందే కదా, కువైట్ దేశం అంటేనే ఇస్లామిక్ దేశం. అది పూర్తిగా 100లో 90+ పాపులేషన్ అంతా కూడా ముస్లిమ్సే ఉంటారు. అలాంటిది కువైట్ దేశానికి సంబంధించిన రాజుగారు అబ్దుల్లా అల్ సబహ్ అండి ఆయన పేరు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించాడు. ఒక ఇస్లాం అయి ఉండి ఈరోజు క్రైస్తుడిగా మారినని చెప్పి బహిరంగంగా అందరికీ కూడా తెలియపరచడానికి ఆయన ధైర్యాన్ని కలిగి ఉన్నాడండి. నేను చాలా సంతోషించాను. ఒక ముస్లిము రాజయ్య ఉండి, ముస్లిం దేశానికి సంబంధించిన రాజయ్య ఉండి, కొన్ని కోట్ల మంది ముస్లిం మధ్యన పెరిగినటువంటి వ్యక్తి ఉండి, యేసుక్రీస్తు ప్రభువారిని నేను సొంత రక్షకునిగా స్వీకరించాను, ఇక నుంచి నేను క్రీస్తు సంబంధిని, ఇక నుంచి నేను క్రైస్తవుని అని చెప్పి బహిరంగంగా అందరి ముందు కూడా ఆయన ఒప్పుకున్నారంటే ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. ఆయన యొక్క విశ్వాసానికంటే ఆయన ధైర్యానికి ఎంతకైనా సరే నేను ఆకర్షితునయ్యానని చెప్తాను. పైగా ఆయన క్రీస్తుని అంగీకరించడంతో పాటుగా ఆయన అన్న మాట తెలుసా, ఈ రోజున నేను క్రీస్తుని అంగీకరించిన కారణాన్ని బట్టి ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. నా వాళ్ళే నన్ను చంపేయచ్చు, లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళే నన్ను చంపేయచ్చు, లేకపోతే నా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే నన్ను చంపేయచ్చు, లేకపోతే నా మతానికి సంబంధించిన వ్యక్తులే నన్ను చంపేయచ్చు. చంపేస్తారన్న భయం లేదు, ఎందుకంటే చచ్చిపోయిన మరుక్షణమే క్రీస్తు వారిని నేను చేరుకుంటాను అన్నాడండి ఆయన. చనిపోయిన మరుక్షణమే క్రీస్తు వారి సన్నిధిలో నేను ఉంటాను. కాబట్టి నేను ఎవరికే భయపడవలసిన అవసరం లేదు. ఇక నుంచి నేను క్రైస్తుని అని చెప్పి బహిరంగంగా ఆయన ఒప్పుకున్నాడంటే ఇంతకంటే దేవునికి కావలసింది ఇంకేముందంటారు చెప్పండి? చాలా సంతోషం కదా. ఆయన ఈ మాట తర్వాత ఇంకొక మాట కొని అన్నారు. ఆయన ఏమన్నారంటే కేవలం బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే, బైబిల్లో ఉన్నటువంటి సత్యం మాత్రమే యేసుని దేవుడు అని నమ్మేట్టుగా, దేవుని వైపు నడిపించేట్టుగా చేసిందన్నాడు. కేవలం బైబిల్లో ఉన్న సత్యం మాత్రమే నన్ను క్రీస్తు వైపుగా నడిపించింది. యేసే అన్నాడు కదా, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్న దేవుడు అండి. ఇంకే మత గ్రంథానికి సంబంధించినటువంటి దేవతలు అనలేనటువంటి మాట క్రీస్తు వారు అన్నారు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేను తప్ప మరొక మార్గం లేదన్న ఏకైక దేవుణ్ణి నేను స్వీకరించడానికి గల ఏకైక కారణం ఏంటి తెలుసా? బైబిల్ అంతా కూడా సత్యమైనది, బైబిల్లో ఉన్న సత్యమే దేవుని వైపుగా నన్ను నడిపించిందని చెప్పి ఒక్క ముస్లిం మతానికి, ముస్లింకి సంబంధించిన వ్యక్తి, అది కూడా ఒక దేశానికి రాజు అన్నటువంటి వ్యక్తి చెప్పడం ఎంత మహిమకరమైనటువంటి విషయం కాదంటారండి? ఎంత అద్భుతమైన విషయం అండి.
ఒక ముస్లిం కమ్యూనిటీ మధ్యన అంత ధైర్యంగా ఆయన సాక్ష్యాన్ని చెప్పడం అనేది, క్రీస్తుని స్వీకరించడం అనేది ఆషామాషి విషయమరా?